ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభు వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజ్యమి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజ్యమి, ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడిపించి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకునొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ రకుడుకు రాష్ట్రకుడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 22వ నెంబర్ పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి 22వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. పిలిచిన పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు ఊహకు అందనిది. ప్రత్యక్షతలు లెక్కకు మించినవి, ఫలములు వరములు ప్రవహించుచున్నవి. పిలిచిన పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు ఊహకు అందనిది. ప్రత్యక్షతలు లెక్కకు మించినవి, ఫలములు వరములు ప్రవహించుచున్నవి. ఒంటరి నీవే మందిగా చేయుట యేసయ్యా నీకే సాధ్యమైనది. ఒంటరి నీవే మందిగా చేయుట యేసయ్యా నీకే సాధ్యమైనది. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. ఉన్నవాడను అనువాడను నేను అని నీ పేరును ప్రకటించితివా. నీ అధికారము రాజదండము దాసుని చేతికి అందించితివా. ఉన్నవాడను అనువాడను నేను అని నీ పేరును ప్రకటించితివా. నీ అధికారము రాజదండము దాసుని చేతికి అందించితివా. నలువది ఏండ్లు నీ అగ్ని వంటి మాటలు మోషే నోటితో
కోసమే జీవిస్తున్న యజమానుడా, నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్న యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో కోట్ల సార్లు ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్తోత్రాలు వందనాలు. ఈ దినం బైబిల్ స్టడీలో మనం పరిశుద్ధాత్మ గురించి ఇంకా కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలను ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి తెలుసుకోబోతున్నాం. ఇవి పరిశుద్ధాత్మ దేవుని గురించిన ప్రత్యేకమైన బైబిల్ స్టడీస్. వేదవాక్యాన్ని మనం పరీక్షించి చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మేఘంతో పోల్చబడ్డారు. క్లౌడ్. మన ప్రియులు అనేకులు షకీనా మేఘం అని కూడా ఆయనను పిలుస్తారు. ఈ పరిశుద్ధాత్మ తండ్రి దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నారు. అది ఎఫెసీ పత్రికలో వ్రాయబడింది 4:30. రెండవది పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క ఆత్మయ్య ఉన్నారు. అది ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడింది. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మయు యేసుక్రీస్తు యొక్క ఆత్మయు ఉండి ఆయన మేఘంతో పోల్చబడ్డారు. దైవజనులైన మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ప్రతిష్ఠ చేయమని దేవుడు సెలవిచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం సంపూర్తయిన మీదట ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత యెహోవా తేజస్సు మందిరంలో నిండుకొనెను. యెహోవా మేఘము ఆ మందిరం మీద నిలిచునని రాయబడింది. తేజస్సు అనగా వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు ప్రభులు వారు చెప్పారు. మేఘము అనగా పరిశుద్ధాత్మ అభిషేకము. దైవజనులైన మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఒక మేఘము కమ్ముకొనును అని వ్రాయపడింది. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులైన పేతురు యాకోబు యోహానులను రూపాంతరపు కొండ మీదకి తీసుకువెళ్ళిన తర్వాత కూడా షకీనా మేఘము లేదా ఒక మేఘము వారిని కమ్ముకొనును అని రాయబడింది. ఈ రాత్రి మనం బైబిల్ స్టడీలో మేఘం గురించి వినబోతున్నాం. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం ప్రవక్త అయిన యెషయా గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. మేఘము వలెను ఎగుయు గువ్వల వలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? చదవబడిన ఈ లేఖనం ప్రకారంగా మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గూళ్లకు ఎగిసి వచ్చుచున్న వీరెవరు అని వ్రాయబడింది. అంటే ఎగిరేవారిని మేఘంతో పోల్చింది దేవుని యొక్క వాక్యం. ఎవరు ఎగిరేది? ఎప్పుడు ఎగురుతారు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క రహస్యాలు ఏర్పరచబడిన వారికి దేవుడు తెలియపరుస్తారు. ఎగిరేవారు ఆయన రాకడ కొరకు ఏర్పరచబడిన వారు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు తమ్ము తాము సిద్ధపరచుకునేవారు.
ఆయన యొక్క రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే కడబోరం రోగినప్పుడు తప్పకుండా మనం మేఘం ఎగిరినట్లుగా, మేఘం ఏ ప్రకారంగా ఎగురుతుందో ఆ ప్రకారంగా మనం ఎగరబోతున్నాం. భౌతిక శరీరాలు ఎగరవు, ఆత్మ శరీరాలు కొనిపోబడతాయి. కానీ మహిమా శరీరాలు అవి ఆయన రాకడలు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన ప్రభువైన యేసు చాలా త్వరగా మధ్యాకాశానికి రాని ఉన్నారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన యొక్క శరీరాలు రూపాంతరం చెంది మహిమా శరీరాలుగా మారి అవి ఎగురుతాయి. 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా యేసు ప్రభులు వారు యెరూషలేములో రాజాదిరాజుగా ఉండి పరిపాలన చేసే సమయంలో ఆయన పరిశుద్ధులకు అధికారం ఇస్తారు. అలా అధికారం పొందుకున్న పరిశుద్ధులు వారు కూడా యేసు ప్రభుని కలవాలనుకున్నారు, చూడాలనుకున్నారు. కాబట్టి బహళ నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చెప్పారు కదా. బహళ నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు సెలవు ఇచ్చారు. నీవు ఈ చిన్న వాటిలో నమ్మకంగా ఉంటివి కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను నేను నియమిస్తున్నాను అన్నారు. కనుక ప్రభు అయిన దేవుడు ఆ ప్రకారంగా నియమించే కాలం ఒకటి రాబోతుంది. అది 1000 ఏళ్ల పరిపాలన కాలం. అప్పుడు యేసు ప్రభుని చూడాలనుకున్న 1000 సంవత్సరాలు ఆయనతో కూడా పరిపాలన చేయడానికి తిరిగి భూలోకానికి వచ్చే పరిశుద్ధులు కూడా వారు ఎగురుతూ వెళతారు. ఇప్పుడు మనం ఎగరలేము. కొంచెం ఎగిరామనంటే కింద పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం రక్తమాంసాల శరీరంలో ఉన్నాం. కానీ ఈ రక్తమాంసాల శరీరాలు దేవుని యొక్క లేఖనం ప్రకారంగా, కదిగో నేను మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, దేవునికి మాత్రమే 2 చేతులెత్తి హల్లెలూయా చెప్దాం, మహిమ చెల్లిద్దాం, హల్లెలూయా. ఇదిగో నేను మీకు ఒక రహస్యం, ఒక మర్మం తెలియపరచుచున్నాను. బూరం రోగును నిమిషమున మనం రెప్పపాటున మార్పు నందుదుము. మృతమైనది అవునా అమర్త్యతను ధరించుకొనును, మర్త్యమైనది అది. ఆ ప్రకారంగా మనం ప్రభు యొక్క రాకడలో ఎగిరి వెళ్ళాలనంటే మేఘం ఏ ప్రకారంగా దేవుడు డిజైన్ చేశారు, మేఘాన్ని గురించిన విషయాలు మనం నేర్చుకుందాం. 3 విషయాలు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ యొక్క ముఖకాంతిలో నేర్చుకోబోతున్నాం. 1, పరిశుద్ధాత్మ దేవుడు షకీనా మేఘంతో పోల్చబడ్డారు, లేదా మేఘంతో ఆయన మేఘంగా కనబడ్డారు. ఇందాక మనం విన్న ప్రకారంగా ఆయన ప్రత్యక్ష గుడారం మీద, ఆ తర్వాత సీనాయి పర్వతం పైన, ఆ తర్వాత రూపాంతరపు కొండ మీద, ఆ ప్రకారంగా మేఘంగా ఆయన ప్రత్యక్షమయ్యారు. 2వ భాగం, మనము మేఘంలో నుండి దేవుడు సృష్టించిన మేఘములను, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువారు అని వ్రాయబడింది. ఆయన డిజైన్ చేశారు మేఘాల్ని. సృష్టి అంతటిని నిర్మించిన వారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏ ప్రకారంగా తనలో తన ఒక తలంపు కలిగి వాటిని ఏమంటారు దాన్ని డిజైన్ చేశారు. అంటే ఏ ప్రకారంగా ఆయన అనుకున్నారు అదే ప్రకారంగా ఆయన కలుగునుగా కంటే అవి కలిగాయి. ఆ మేఘాన్ని దేవుడు ఎక్కడ ఉంచారు, మేఘంలో ఉన్న లక్షణాలు ఏమిటి, వాటిని మనం ఈరోజు నేర్చుకుంటూ 3వ భాగం, మనం మేఘం వలె మారాలి. ఎందుకనంటే మేఘం వలెను ఇప్పుడు చదవబడిన లేఖనము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా మేఘం వలెను ఎగయు గువ్వల వలెను. ఎప్పుడైనా వస్తే సబ్జెక్ట్ మనం ఆ పావురం, ఎగిరే పావురాల వలె, ఆ పావురాల గురించిన బైబిల్ స్టడీ వినబోతున్నాం. తమ గూళ్ళకు ఎగిరి వచ్చుచున్న వీరెవరు, ఒక రోజున మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి మన సొంత గూళ్ళకు వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఏ సొంత గూడు లేదు. ఆయన ఏర్పరచుకున్న వారికి గూళ్ళు అక్కడ ఉన్నాయి. ఇది తాత్కాలికమైన గూడు, అనగా ఈ లోకం, మన యొక్క గుడారాలు తాత్కాలికమైన గూళ్ళు. సొంత గూళ్ళకు, తమ గూళ్ళకు ఎగిరి వచ్చుచున్న వీరెవరు అని రాయబడింది. ఎగిరి వచ్చుచున్న మేఘాలని రాయబడలా, ఎగుసుచు వచ్చుచున్న గువ్వలని రాయబడలా. వీరెవరు అంటే ఎవరు ఎగిసి రాబోతున్నారు. ఎలా ఎగురుతున్నారంటే వాళ్ళు మేఘం ఎలా ఎగురుతుందో అలా ఎగురుతున్నారు.
ఎలా ఎగురుతున్నారు వాళ్ళు? గువ్వలు ఎలా ఎగురుతాయో అలా ఎగురుతున్నారు. నువ్వు మేఘం గురించి అనేక విషయాలు నేర్చుకోవాలి. ప్రియమైన సంఘమా, మేఘంలో అనేకమైన లక్షణాలు దేవుడు అనుగ్రహించారు. ఎందుకనంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మేఘంతో పోల్చబడింది. మేఘానికి దేవుడు తన వాక్యంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభుల వారు తన తండ్రి అయిన దేవుని యొద్దకు, మన తండ్రి అయిన దేవుని యొద్దకు ఆయన ఎక్కి వెళ్ళబోతున్నారు. ఎక్కి వెళ్ళే సమయంలో మనం చదవబోతున్నాం ఆది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనము. ఈ లేఖనం ప్రకారంగా చదువుదాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యెను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ ప్రకారంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా పరలోకపు తండ్రి వద్దకు యేసు ప్రభుల వారు ఎక్కి వెళ్ళే సమయంలో ఒక మేఘము ఆయనను కొనిపోయిను అని కూడా వ్రాయబడింది. అక్కడ మేఘానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇంకొక మాట చదవబడింది, ఇదిగో కాగా మనం మేఘముల మీద కొనిపోబడదుము అని వ్రాయబడింది. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకువెళ్తారు. ఏ ప్రకారంగా ఎలియాజరు రిబ్కా సొంత ఆ ఊరు నుండి, ఆ ఇంటి నుండి తీసుకొని వెళ్ళి ఇస్సాకు ముందు ఆయన ప్రజెంట్ చేశారు, ఎదురుగా ఎలా నిలబెట్టారు, అప్పచెప్పారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశానికి దిగిరానయున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనల్ని ఎత్తుకొని వెళ్ళి లేదా తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు అలాగున మనల్ని ప్రభు ఎదుట ప్రత్యక్షపరుస్తారు. మేఘము ఆయనకు వాహనం అని కూడా వ్రాయపడింది. ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం దేవుని యొక్క వేదవాక్యాన్ని గమనిస్తున్నాం. మేఘం గురించిన బైబిల్ స్టడీ ఇది. క్లౌడ్. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనము. యెషూరును దేవుని పోనిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడు అగును. ఈ చదవబడిన లేఖనం ప్రకారంగా మహోన్నతుడై మేఘవాహనుడై వచ్చును. అలాగే ప్రభు మేఘం మీద కూడా వచ్చారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెళ్ళేట సమయంలో యేసు ప్రభుల వారు మేఘం మీద ఒక మేఘం ఆయనను కొనిపోయేను అని కూడా వ్రాయబడింది. ఈ ప్రకారంగా మేఘముల యందు మనం కొనిపోబడదుమని రాయబడింది. మేఘములకు అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మేఘములకు దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు కీర్తన గ్రంథం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కీర్తన గ్రంథం 147వ అధ్యాయము 147వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. 147వ కీర్తన 8వ వచనము. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువారు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువారు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ప్రకారంగా మన ప్రభు అయిన దేవుడు మేఘముల గురించి అనేకమైన సంగతులను మన కొరకు వ్రాయించి ఉంచారు. ఇప్పుడు మేఘం గురించి ఈ సంగతులన్నీ మనం నేర్చుకుంటూ మేఘం యొక్క లక్షణాలు ఏమిటి, 4 లక్షణాలు మనం క్లుప్తంగా విని మన దేవుని యొక్క సన్నిధిలో ఈ పరిశుద్ధాత్మను గురించిన బైబిల్ స్టడీ మనం ప్రభునందు పూర్తి చేసుకుందాం. మేఘం యొక్క స్వభావం ఏమిటి, మేఘం యొక్క లక్షణాలు ఏమిటి? దేవుడు మేఘములన్నిటిని తయారు చేసి లేదా సృష్టించి ఆయన ఆకాశం మీద వాటిని కప్పేశారు. వర్షం వచ్చిన తర్వాత అవి కురిసిపోతాయి. వాన వెలిసిన తర్వాత తర్వాత చూస్తే మనం మరలా మేఘాలు అలా ప్రత్యక్షమవుతాయి. భూమి నుండి ఆవిరి లేచి అలా మేఘంగా మారుతుందని
ఈ పొగలన్నీ కూడా మేఘాలు అవుతాయని రకరకాలుగా లోకంలో మనం వార్తల్లో వింటూ ఉంటాం, విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అది జనరల్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ భూమి నుండి పొగ లేచి ఆకాశాన్ని మేఘాలుగా మార్చి ఆకాశాన్ని కప్పే ముందు దేవుడు ఎప్పుడైతే ఆకాశము కలుగునుగాక అని సెలవిచ్చారు, ఆ సమయంలోనే ఆకాశమును ఆయన యొక్క మేఘములతో కప్పేశారు. హల్లెలూయా. పొగ తర్వాత వచ్చింది. మేఘాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి నిర్మాణాన్ని త్రియేక దేవుడు జరిగించే సమయంలో కలిగింది. కాబట్టి మేఘం పైన ఉంటుంది. మొట్టమొదటి మేఘం యొక్క లక్షణం, మేఘంతో దేవుని యొక్క వాక్యం మనల్ని పోల్చింది. మేఘం వలె మనం మన గోళ్ళకు తిరిగి వెళ్ళాలి. కాబట్టి మేఘం పైన ఉంటుంది. అది మేఘం ఏ ప్రకారంగా దేవుడు పైన ఆకాశంలో ఉండేటట్లు దాన్ని నియమించారో అదే ప్రకారంగా మనం కూడా ఆత్మ సంబంధంగా మనము పైవారమై ఉన్నాము. మనం పైన ఉండాలి. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం క్రింద ఉండకూడదు. శరీర ప్రకారంగా ఈ లోక ప్రకారంగా జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మనం కింద భూమి మీద ఉంటున్నాం. కానీ దేవుడు మనల్ని పాపపు ఊబి నుండి, అగాధముల నుండి, మరణపు లోతుల్లో నుండి మనల్ని విడిపించారు, మనల్ని పైకి లేవనెత్తారు. స్తోత్రం చెప్పండి దేవునికి. మనల్ని దేవుడు పైకి లేపింది మనం పైనే ఉండడం కొరకు. కొన్ని రిఫరెన్సులు మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని వెతికి పరీక్షించి చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం తెరవండి. పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నాం. గలతీయులకు వ్రాయబడిన పత్రిక, ద బుక్ ఆఫ్ గలటియన్స్, గలతీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదవబడుతుంది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేమని వ్రాయబడింది. పైనున్న అనేక అనుభవాల గురించి దేవుని యొక్క వాక్యం మనం పరీక్షించిన కొలది ఎన్నో విషయాలను మనకు చూపిస్తుంది. మనము పైవారము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పైనుండి వచ్చువారు అని వ్రాయబడింది. నూతన యెరూషలేం పట్టణం పైనుండి దిగివచ్చుట, దేవుని యొద్ద నుండి దేవుని మహిమ గలదై ధగధగమని ప్రకాశించుచు దిగివచ్చుట ఆ దూత నాకు చూపినని వ్రాయబడింది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం ఈ లోకంలో ఆత్మీయ స్థితిలో పైన ఉందాం. మనం జీవించాలి కనుక భూమి మీద ఉన్నాం. ఎక్కడున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ఒక వ్యక్తి పైనుండి కిందకు దిగుతూ దొంగల చేతులు పడితే ప్రభువైన దేవుడు కనికరించి అతని గాయాల్ని కట్టి, మంచి సమరుడని రాయబడింది, అతని గాయాల్ని కట్టి మనలా పూటకూలవాని ఇంటికి చేర్చారు. అలాగున ప్రియ దేవుని బిడ్డ, మనలా అతను యెరూషలేములోనే ఉండాలి. కొన్నిసార్లు మనం కిందకి వచ్చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చదవబోతున్నాం. మేఘం పైన ఉంటుంది. దేవుడు వాటిని మేఘములను పైన ఉంచారు కనుక పరిశుద్ధాత్మ దేవునికి యేసు ప్రభుల వారు ఏమని పేరు పెట్టారంటే పైనుండి దిగొచ్చే శక్తి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం మనం చదువుతున్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం మనం చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అది పైనుండి శక్తి పొందుకునే వరకు అపోస్తులు ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. మేడగది పైన ఉంది. పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత అందరూ పైకెక్కి వచ్చి ఏమిటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని చూశారు. మనం పైన ఉన్నవారం అయితే అందరూ మన దగ్గరికి వస్తారు. ఒకవేళ మనం క్రింద ఉన్నవారం అయితే
పైనున్నవారు మనల్ని తొంగి చూస్తారు. లోకస్తులైతే పడిపోయినందుకు సాతానుతో పాటు సంతోషిస్తారు. కిందకి దిగమాకండి. కిందకి దిగిపోయినా ఆ వ్యక్తి యెరూషలేమును వదిలిపెట్టి యెరికోకు దిగుదామనుకో కిందకు వచ్చిన తర్వాత అతడు మనుషుల చేతిలో చిక్కుబడిపోయాడు. క్రిందకు చూసిన దావీదు యొక్క జీవితంలో చాలా శోధనలు వచ్చాయి. ఎందుకనంటే బత్షెబ అనబడిన ఆ స్త్రీ స్నానం చేయటం రాజైన దావీదు చూశారు. అది సాయంకాల సమయం. సాయంకాలం చేతులు ఎత్తాల్సిన పొద్దు పోయి, నైవేద్యం అర్పించాల్సింది పోయి, స్తుతించాల్సింది పోయి, ఎంత తేలికగా సాతాను ఒక స్త్రీ ద్వారా రాజైన దావీదును బోల్తా కొట్టించారు కదా. ఆ ప్రకారంగా ఎవరైతే లోకంలో ఉన్న వాటిని అన్ని చూడాలని అనుకుంటారో వారు కింద చూస్తున్నవారు అయి అంటారు. ఇప్పుడు మీడియా ఎక్కువైపోయింది, టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతిదీ ల్యాప్టాప్స్లో, కంప్యూటర్స్లో, మొబైల్స్లోనే జరుగుతున్నాయి. అవి వాడకూడదని నేను చెప్పట్లేదు, వాటితో అవసరాలు ఉన్నాయి. కానీ అవసరానికి మించి ఒకవేళ వాటితో మనం సహవాసం చేసినట్లయితే అవి కింద ఉంటాయి. ఈ వాటిలో వస్తున్న అనుభవాలు కింద ఉంటాయి. కాబట్టి నువ్వు కింద చూసావనంటే దావీదు వలె నువ్వు చిక్కుబడే ప్రమాదం ఉంది. యెరూషలేము నుండి దిగిన వ్యక్తి వలె నువ్వు దొంగల చేతుల్లో దొరికే ప్రమాదం ఉంది. పైన యెరూషలేములో నన్ను విశ్వాసిగా లేదా సేవకునిగా, ప్రియ దేవుని బిడ్డ, సంఘంగా ఎందుకు దేవుడు మార్చి పైన తీసుకెళ్ళి ఆయన ఉంచారనగా, పైన ఎవరున్నారు? దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నేను చూడగా నూతన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణం దేవుని యొద్ద నుండి ధగమని ప్రకాశించుచు మహిమగలదై పెళ్లి కుమార్తె సంఘమై దిగివచ్చుట నేను చూచి తిని. పైన దేవుడు ఉన్నారు. ఉద్యోగస్తుడా, వ్యాపారస్తుడా, విద్యార్థి, సేవకుడా, సేవకురాలా, అది నేనైనా, అది నీవైనా, అది మనమైనా, మనకి ఏ ప్రొఫెషన్స్, ఏ బాధ్యతలు అప్పగించబడ్డాయి అవి చేస్తూ, వాటిని మానేసి కాదు, అవి చేస్తూ ఆత్మీయ జీవితంలో మాత్రం మనం పైన ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మేఘం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఎవరైతే పైన ఉంటారో వారు దేవుని మహిమతో నింపబడతారు. ఈ బైబిల్ స్టడీలోనూ పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పైనుండి శక్తిని మనం పొందుకున్నాం, గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న శక్తి, భూమి ఆకర్షణ శక్తి వలన మనం కిందకి వెళ్ళిపోతున్నా కానీ పైనుండి వచ్చిన వారు ఆయనే కనుక ఒక రోజున మనల్ని పైకి తీసుకెళ్ళబోతున్నారు. ఎక్కడి నుండి ఆయన దిగి వచ్చారో అక్కడే మనం ఉండబోతున్నాం. మన యొక్క గమ్యం అదే, మన యొక్క గూడు అదే. ఇక్కడ లోకంలో మనం మన వారితో, మన ఇంటి వారితో, సంఘస్థులతో, అవునా, ఇలాగున ఈ లోకంలో లోకస్తులతో మనం జీవిస్తున్నాం. ఒక రోజు రాబోతుంది సకల పరిశుద్ధులం కలిసి యేసుక్రీస్తుతో కూడా, తండ్రి అయిన దేవునితో కూడా, పరిశుద్ధాత్మతో కూడా సదాకాలము మనం పైనే ఉండబోతున్నాం. ఇంకెప్పటికీ కిందకి రాం. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుడు సియోను ప్రారంభిస్తారు అనగా పరలోక ప్రారంభం, ఆది నిత్యం నుండి కొనసాగుతున్న నిత్యత్వం, రాబోయే నిత్యత్వం, ద ఫోర్త్ కమింగ్ ఎటర్నిటీ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో, ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి దాటి నూతన యెరూషలేము వరకు పరిశుద్ధులు వెళతారు, విశ్వాసులైన వారు. ఇదిగో సియోనుకి ఆయన ఏర్పరచుకున్న వారు వెళ్తారు. పైకి వెళ్తున్నాం, వెళ్ళబోతున్నాం. రోజు పైకి వెళ్ళండి. హల్లెలూయా. పక్షిరాజు పైన గూడు కట్టుకుంటుంది. అది పైనుండి ఎర్రను వెతుకుతుంది. ఎర్ర కొరకు మాత్రమే అది కిందకు వస్తుంది. దానికి తిండి దొరకాలిగా, అందుకనే కిందకు వస్తుంది. ఉద్యోగానికి వెళ్తున్నాం, ఎర్ర కొరకు వెళ్తున్నాం, ఎర్ర ఆహారం కొరకు.
వ్యాపారానికి వెళుతున్నావు, తప్పులేదు, కష్టపడాలి. సోమరిపోతులే ఇంట్లో కూర్చొని దేవుడా దేవుడా అనుకుంటుండమని బైబిల్ సెలవు ఇవ్వట్లేదు. నీ మీద అనేకులు ఆధారపడేటట్లు చేసిన దేవుడు నువ్వు పనికి ఎర్ర వెతకడానికి పక్షిరాజు కిందకి దిగినట్లుగా మనం దిగాలి. కానీ అది ఎర్రను కొట్టుకొని అలా పైకి వెళ్ళిపోతుంది. గూడు ఎక్కడ కడుతుంది? అది ఎత్తైన స్థలంలో పక్షిరాజు తన గూడు కడుతుంది. కాలేబు అందరిలాగా మామూలు సాస్యాన్ని కోరుకోలే. నాకు హెబ్రోన్ ఇమ్మని యెహోషువ అని అడిగారు. అప్పటికి 85 సంవత్సరాల వయస్సులో ఉన్న కాలేబు, అప్పటికి 45 సంవత్సరాలు దైవజనులైన మోషేతో కూడా కలిసి, యెహోషువతో కూడా కలిసి, అహరోన్తో కూడా కలిసి, ఇజ్రాయేలులందరితో కూడా కలిసి ప్రయాణం చేసిన కాలేబు 85 సంవత్సరాల వయస్సులో ఆయన స్వాస్థ్యంగా నాకు ఇమ్మని కోరుకుంటుంది. సిద్ధంగా రెడీ అయిపోయిన స్వాస్థ్యాన్ని, భూభాగాన్ని కాదు, పైన అదిగో శత్రులైన వారు నివాసం చేర్చిన హెబ్రోను నాకు ఇమ్మని కోరుకున్నాడు. ఎందుకనంటే అది స్వాధీనపరచుకోవటం ఆయనకి కష్టమని తెలుసు. అది స్వాధీనపరచుకునేటప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది. పైనుండి వాళ్ళు ఏ యుద్ధ సామాగ్రి వాడతారో తెలియదు. అయినప్పటికీ ఒకే మాట అన్నాడు. కాలేబు యొక్క మాటలో, కాలేబు యొక్క తీర్మానంలో ఏమాత్రం మార్పు లేదండి. మన యొక్క విశ్వాసంలో, మన తీర్మానంలో, మన ఒప్పుకోలులో ఒక నిశ్చయత లేకపోతే మనం ఎలాగైనా పైవారిగా మారగలం. ఆయన ఏమన్నాడంటే, మన దేవుడైన యెహోవా, ఓ ఇజ్రాయేలులారా వినండి. అప్పటికి వాళ్ళు భయపడిపోతున్నారు, అల్లరి మొదలైంది వారిలో. ఓ ఇజ్రాయేలులారా వినండి, సహోదరులారా, మన ప్రభువైన దేవుడు మనకు తోడై ఉండిన యెడల ఆ దేశాన్ని మనం చాలా తేలిగ్గా స్వాధీనపరచుకోగలం. చాలా గొప్ప మాట అన్నాడు. అతన్ని ఒప్పుకోలే హెబ్రోన్ని చాలా సంవత్సరాల తర్వాత స్వాధీనపరచుకోవడానికి కారణమైంది. ఏ ఒప్పుకోలు చేస్తామో దానిని బట్టి సాతాను మనకు దొరికిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఏ ఒప్పుకోలు చేస్తామో ఆ మేలు మనకు దొరుకుతుంది. మేలు ఒప్పుకోండి, మంచి ఒప్పుకోండి. మన ప్రభు మనకు తోడై ఉన్నాడని నమ్మండి. తప్పకుండా కాలేబు ఆ ప్రకారంగా యెరూషలేమును చూడాలని, ఎప్పటి వరకు ఆయన బ్రతికినంత కాలం హెబ్రోను మీద ఆయన నివాసం చేస్తూ యెరూషలేముని చూసుకుంటూ ఉండాలని, మనం కూడా ఎత్తైన అనుభవంలో ఉంటే ఎప్పుడు మన యొక్క నిత్య నివాసం ఆ సియోను శిఖరం, దాని మీద ఆసీనులైన మన ప్రభు, ఆ నూతన యెరూషలేము పట్టణం, ఓ మన దేవుని యొక్క మహానగరం, అదే మన యొక్క దర్శనంగా ఉన్నట్లయితే కిందకి ఎలా దిగుతామండి? దిగడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. మేఘం పైన ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము పైనే ఉంటాం. సాతాను కొన్నిసార్లు మనకు తెలియకుండా మనల్ని కింద పడేస్తూ ఉంటాడు. అతని యొక్క మైనస్ ఏమిటంటే పడిపోయినాడు. యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, ఇదిగో ఆకాశం నుండి సాతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుట నేను చూచి తిని. వాడు పడిపోయినాడు కాబట్టి వాడు పడేయటానికే ప్రయత్నం చేస్తారు. కానీ మన ప్రభు మనల్ని కోరుకున్నారు. కృతజ్ఞతగా ఉండండి. మనల్ని కోరుకున్నారు, మనల్ని పిలిచారు, ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, మనల్ని నిలబెట్టారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ ప్రకారంగా ఆత్మీయ జీవితంలో మనం పడిపోతూ ఉంటే మనల్ని అలా నిలబెట్టే దేవుడు అయి ఉన్నారు. హల్లెలూయా. పైకి వెళ్ళండి అంటే ఆత్మీయ అనుభవాలు పైన ఉండేటట్లు చూడండి. యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. రెండో అనుభవం, మేఘము తేలికగా ఉంటుంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. నిసిని అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వారు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నారు. ఆయనను వారు వినలొల్లరైరి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అది ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. యేసు ప్రభువుల వారి దగ్గరికి వస్తే విశ్రాంతి. కొత్త నిబంధనలో
కుమారుడైన దేవుడు ఇస్తున్న నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతత, సమాధానం. పాత నిబంధన కాలంలో మై ప్రెజెన్స్ షాల్ కమ్ అలాంగ్ విత్ యూ అండ్ ఐ షాల్ గివ్ రెస్ట్, ఐ విల్ గివ్ రెస్ట్ అన్నారు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని అన్నారు. విశ్రాంతి ఇవ్వటమే దేవుని యొక్క స్వభావం. ఆయన దివ్య స్వభావాన్ని ఆరాధించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు మన తండ్రి అయిన దేవుని యొక్క స్వభావం సదాకాలము స్తుతింపబడును గాక. ఆయన స్వభావాన్ని ఆరాధించండి. మనుషునికి ఆయన విశ్రాంతిని ఏర్పాటు చేశారు. మనుషుడు కావాలని పోయి వేదనలో పడ్డాడు. దాని కొరకు ఆయన పరలోకం నుండి దిగి వచ్చారు. నా యొద్దకు రండి అని అంటారు. ఓ వేదనలు పడిపోయిన వారులారా, భారం చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా అని అంటే వేదనలు పడిపోయిన జనులతో ఆయన మాట్లాడుతున్నాడు. అనవసరమైన భారంతో అలసిపోయి సొలిసిపోయి సొమ్మసిల్లిపోయి నడవడానికి కూడా అవకాశం లేని, జీవించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని వారితో ఆయన మాట్లాడుతున్నారు. అలసిపోయిన జనులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. అదే ప్రకారంగా దైవంలో ఉన్న మూడో వ్యక్తిత్వం ఇదే విశ్రాంతి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను అన్నారు. ఎలాగంట, నత్తివారి పెదవుల చేత నేను మీతో మాట్లాడబోతున్నాను. తేలికైపోతుంది మేఘం. ఎలా కూడా చాలా తేలికగా ఉంటుంది మేఘం బరువుగా ఉండదు. మేఘం చాలా తేలికగా ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించే కాలంలో మనం తేలికగా మారాలి. ఇతరులకు తేలికగా మారటం కాదు. ఇతరుల ముందు అతని కొమ్ము హెచ్చింపబడును నా నామం వలన అని ప్రభు సెలవిచ్చారు. ఆయన నామం వలన మన కొమ్ము అంటే ఘనత కలుగుతుంది. కానీ మన యొక్క గుండె తేలికగా ఉండాలి. నీ గుండె తేలికగా ఉందా, బరువుగా ఉందా? కొన్నిసార్లు మన హృదయాలు బరువు ఎక్కుతాయి. కొన్ని విధానములైన లేదా కొన్ని విధాలైన ఈ పరిశోధనలతో, కొన్ని విధాలైన ప్రశ్నలతో మన గుండె బరువు ఎక్కుతుంది. చాటున ఏడ్చేవాళ్ళు కొందరు ఉంటారు, బహిరంగంగా బయటపడి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దేవుని దగ్గర ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుని దగ్గర ఏడ్చేవారికి ఆ భారం తగ్గుతుంది. అయితే ఇంకొక సాధనం ఉంది. అది కానీ వాడుకలోనికి తీసుకురాగలిగితే తప్పకుండా మన యొక్క హృదయాలు తేలికవుతాయి. అదేమిటంటే, పాత నిబంధన కాలపు అభిషేకం తల మీద ప్రోక్షింపబడింది. క్రొత్త నిబంధన కాలపు అభిషేకం తల మీద కాదు, ఏకంగా సియోన్లో నుండి మన గుండెలోనికి ప్రవేశించింది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఎందుకనంటే మన హృదయం తేలికగా ఉండాలి. మన హృదయంలో ఎవరైతే వేదన ప్రవేశపెడుతున్నారు, ఎవరైతే మన హృదయంలో దుఃఖాన్ని కలిగిస్తున్నారు, సాతానే మనుషుల ద్వారా ఆ ప్రకారంగా కలిగిస్తాడు. అది తొలగించాలి. నేను మీతో దేవుని యొక్క వాక్యం మాత్రమే చెప్తున్నాను. చూడండి, మీ గుండెను నేను తేలిక చేయలేను, నా గుండెని మీరు తేలిక చేయలేరు. మీరు వెళ్ళి ఇంకొకరు వెళ్ళి ఎవరి యొక్క హృదయంలో ఉన్న భారాన్ని మీరు పంచుకోగలరేమో కానీ, వారి కొరకు ప్రార్థన చేయగలమే కానీ పూర్తిగా తేలిక చేయలేం. మనం కానీ ఈ సత్యాన్ని వారికి ప్రకటిస్తే, వారు కానీ విశ్వసించి పరిశుద్ధాత్మ యందు ఇఫ్ దే పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ ద హోలీ స్పిరిట్, ఇఫ్ దే రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వారు పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచగలిగితే, నమ్మగలిగితే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు పొందుకోగలిగితే, వెన్ ద హోలీ స్పిరిట్ ఎంటర్స్ ఇన్ టు దేర్ హార్ట్స్, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి గుండెల్లో ప్రవేశిస్తారో వెంటనే వారికి విశ్రాంతి మొదలవుతుంది. వారు తేలికైపోతారు. మనం తేలికైపోతామండి. లేకపోతే ఈ గుండె బరువు వలన బీపీ పెరగవచ్చు, రక్తపోటు రావచ్చు, హార్ట్లో ఏదైనా ట్రబుల్ రావచ్చు, వాల్స్ పాడైపోవచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు ఇవ్వబడింది? ఎక్కడ ఇవ్వబడింది అనగా హృదయాలలో. ఎందుకు ఇవ్వబడింది అనగా మనల్ని తేలిక చేయడానికి. మేఘం తేలికగా ఉంటున్న ప్రకారంగా పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి మన భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చారు. అందుకని నీవు నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపెదను అన్నారు. నోరు బిగదీసుకుని ఉండమాకండి, నోరు తెరిచి. దైవజనులైన మోషే చేతులెత్తి ఉంచినప్పుడు జయం కలిగినట్లుగా నోరు తెరిచినప్పుడు నోరు నింపబడుతుంది. మౌనంగా స్తోత్రం చెప్పేవారు మౌనంగా ఉండే ప్రతిఫలం పొందుకుంటారు. నోరు తెరిచి స్తోత్రం చెప్పేవారు ఇదిగో నోరు తెరిచిన అనుభవం కొలది వారు ప్రతిఫలాన్ని
పొందుకుంటారు. విత్తనం ఎంత లోతుకు వెళ్తే అంత ఎక్కువగా అది ఫలిస్తుంది. పైన నాటుకుంటే దాని ఏముంది, అది సరిగా దిగదు, దానికి సారం తగలదు, దానికి నీళ్లు తగలవు. అది ఏ ప్రకారంగా ఉంటుందో ఆలోచించండి. అందుకని ప్రియ దేవుని బిడ్డ, లోతైన సత్యంలోనికి హెచ్కేల్ని తోడుకొని వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు హెచ్కేల్ని ఏ ప్రకారంగా నడిపించారో ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతైన సత్యంలోనికి, డీపర్ ట్రూత్స్లోనికి తీసుకెళ్తున్నారు. ఇది దేవుని యొక్క వాక్యం. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. మేము తగ్గవలసినది, మన ప్రభు హెచ్చవలసినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ బైబిల్ స్టడీలో సత్యాలు ఏమిటంటే, మేఘం తేలిగ్గా ఉండండి. భారం అంతా దిగిపోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం. ఇంకా చాలా సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మూడవదిగా, మేఘము ప్రయాణం చేస్తూ ఉంది. మేఘము ప్రయాణం చేస్తుంది, ఒక చోట ఉండదు. చూస్తుంటే ఎప్పుడైనా ఆకాశంలో చూడండి, ఆకాశంలో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అక్కడక్కడ మేఘాలు ఉంటాయి. మనకు కనబడే ఆకాశం, అవునా? ట్రైన్ ఎక్కి ఎప్పుడైనా కానీ నేను గమనిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఆ బెర్త్ దొరకనప్పుడు ఆ సీట్లో కూర్చొని విజయవాడ నుండి బయలుదేరి చూస్తే చెన్నై వరకు ఒకటే ఆకాశం. కొంచెం సూర్యుని యొక్క లేదా చంద్రుని యొక్క ఆ నడక అదే కనబడుతుంది, కానీ ఆకాశంలో ఎక్కడా మార్పు రాదు. భూలోకం ఉన్నంత వరకు ఆకాశం లేదని మర్చిపోమాకండి. భూమి ఎంత పెద్దదో, చాలా పెద్దది కదా భూమి. భూమి ఎంతవరకు ఉందో ఆకాశం అంతవరకు ఉంది అనుకోమాకండి. భూమితో పాటు ఎన్నో సముద్రాలు ఉన్నాయి, ఎన్నో సముద్రాలు. దాంతోపాటు విశ్వమంతా ఉంది, అవునా కాదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గృహాలు, విశ్వమంతా అనంతకోటి విశ్వం. ఇది అనంతమైనది. ఇది ఎక్కడ ప్రారంభమో ఎక్కడ ముగింపో సైంటిస్టులు ఇప్పటి వరకు కనిపెట్టే ప్రయత్నం చేసినా కానీ వారి ఊహకు, వారి జ్ఞానానికి అందలేదు, ఎప్పటికీ అందదు. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానమును శోధించుట అసాధ్యం. హల్లెలూయా, అవును కదా? సైన్స్ ఆ మధ్యలో పుట్టిందండి. ఈ సత్యం మన సృష్టికర్త ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఉన్నది. హల్లెలూయా. సైన్స్ తాత్కాలికమైనది, ఈ సత్యవాక్యం శాశ్వతమైనది. సైన్స్ ఈలోక సంబంధమైనది, ఈ సత్యవాక్యము పరలోక సంబంధమైనది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మేఘము ప్రయాణం చేస్తుంది. చూడండి ఒకసారి మేఘాల వైపు. వర్షం ఉండవు, ఉన్నంత వరకు ఉంటాయి, వర్షం వచ్చినప్పుడు కురుస్తాయి. కానీ అప్పుడప్పుడు అవి ప్రయాణం చేసి అలా వెళుతూ ఉంటాయి. అవి గాలికి ప్రయాణం చేస్తాయి, తప్పదు. వాటికి దేవుడు ఆ విధిని నియమించారు. అదే ప్రకారంగా మనం మన ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేయాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళలేము, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి వెళ్ళలేము, ఒక దేశాన్ని వదిలి కాదు. అవసరాన్ని బట్టి వెళ్ళక తప్పదు. ప్రయాణము జీవితానికి సాదృశ్యమైనది. మనం జీవించే విధానం, ముందుకు సాగే విధానం. ప్రభు సెలవిచ్చిన తర్వాత కానాను నుండి బయలుదేరిన మన పితరులైన అబ్రహాం, షారాలు వారు వచ్చి కానానుకు చేరారు. వారు అంతకుముందు కల్దీయుల ఊరిలో ఉన్నారు. ప్రభు అయిన దేవుడు వారితో మాట్లాడారు. ఆ తర్వాత వారు ప్రయాణమయ్యారు, కానానుకు వచ్చి చేరారు. ఒకచోట ఉండిపోయారు. అక్కడి నుంచి ఆయన ఇంకా ప్రయాణం చేశారు. బేతేలుకి, హాయికి మధ్యలో గుడారం వేశారు. అక్కడి నుంచి ఆయన ఇంకా నెగేబ్, దక్షిణ పాలస్తీనా వరకు వచ్చారు. అక్కడి నుంచి ఇంకా ప్రయాణం చేస్తూ వచ్చారు. దైవజనులైన మోషే ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం వచ్చి ఆగిపోయారా ఇశ్రాయేల్ ప్రజలందరూ? లేదు. మోషే, అహరోనులు, యెహోషువ, ఇశ్రాయేలీయులందరూ అక్కడి నుంచి సీను అరణ్యం, పారాను అరణ్యం, కాదేష్ బర్నబయ అనే అరణ్యం, అక్కడి నుంచి సినాయి పర్వతం, అక్కడి నుంచి చాలా దూరం పిస్గా కొండ వరకు వచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలైతే కానానులోకి ప్రవేశించారు. ప్రయాణం ఇది దేనికి సూచనగా ఉన్నది అంటే చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. పరిశుద్ధాత్మ మేఘం ఆయన
కదిలేవారు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రయాణానికి ఆయన నిర్దేశన ఇచ్చేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నిర్గమకాండము 40వ అధ్యాయం 36వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయం 36వ వచనం. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. సంఖ్యాకాండము ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17వ వచనం. ఆ మేఘము గుడారము మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. మేఘం పైకి ఎత్తబడినప్పుడు, మందిరం మీద నుండి మేఘం పైకి ఎత్తబడినప్పుడు, మందిరం మీద ఉన్న మేఘము పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని యొక్క ఆత్మ అయిన వారు, దేవుని యొక్క మేఘమైన వారు, దేవుని యొక్క అగ్ని అయిన వారు. ఆ మందిరం ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం, ఈ కాలంలో కొత్త నిబంధన సంఘం. ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన ఒక సేవకుడు, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన ఒక విశ్వాసి, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందిన ఒక సంఘం. ఆ సంఘం మీద ఆ దినాల్లో ఏ ప్రకారంగా మందిరం మీద మేఘం ఉండిందో, పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద నిలిచిచున్నది, మనలో నివసించుచున్నది. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాక. మన మీద అభిషేకం నిలిచిచున్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనము. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. అది మీలో నిలిచిచున్నది, మీ పైన నిలిచిచున్నది. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉంటుంది, మనలో ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సత్యవాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ప్రయాణం చేయాలి. వీ హ్యావ్ టు ట్రావెల్. మనం ఎంత దూరం ప్రయాణం చేస్తే, కానీ ఒంటరిగా చేయకూడదు. ఒకవేళ యేసు లేకుండా ప్రయాణం చేస్తున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, వితౌట్ జీసస్ ఆర్ యు ట్రావెలింగ్? ఈ లోకంలో యేసు లేని ప్రయాణం కాదు. అబ్రహాంని ఒంటరిగా పంపించలేదు ఆయన. అబ్రహాం శరాలు బయలుదేరినప్పుడు వారితో చెప్పారు, ఏమన్నారు అంటే, ఇదిగో నేను చూపించే దేశంనకు నీవు వెళ్ళుము. అది ఆదికాండం. అపోస్తుల కార్యాల్లో రాయబడింది, నేను చూపించే దేశానికి నీవు రమ్ము, వెళ్ళుము అనగా లోతైన సత్యాలు ఇవి. వెళ్ళుము అనగా నీ వెళ్ళుము, నీ వెనకాల నేను వస్తున్నాను. రమ్ము అనగా నేను వెళ్తున్నాను, నా వెనకాలే రమ్ము. అందుకనే కదా అబీమెలెకు అన్యుల రాజు చూసి ఏమన్నారు, యెహోవా నీకు తోడై ఉన్నారు బాబు, నీకు నాకు గొడవద్దు. అర్థమైపోయింది అతనికి, అబ్రహాంకు ప్రభు తోడై ఉన్నారని. కాబట్టి యేసుతో కూడా ప్రయాణం చేయండి. యేసుతో కూడా ప్రయాణం చేస్తే ఆయన సన్నిధిని అనుభవిస్తూ, మేఘం ఏ ప్రకారంగా, పరిశుద్ధాత్మ మేఘం ఏ ప్రకారంగా, ఒకటి మేఘం ఆకాశంలో మేఘం ఎలా కదులుతూ ఉంటుందో, ప్రయాణం చేస్తుందో, ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆ దినాల్లో కానాను వైపుకి మాత్రమే ప్రయాణం చేశారు. పొరపాటును కూడా ఆయన కొంచెం ఆగి, అయ్యో నేను అది మర్చిపోయాను, ఇది మర్చిపోయానని రిటర్న్ జర్నీ చేయాల. ఐగుప్తునకు పరిశుద్ధాత్మ మేఘం తిరిగి చూడను లేదు, తిరిగి వెళ్ళను లేదు. ఈ లోకం వైపుకు దేవుడు తిరగనివ్వరు మనల్ని. ఎప్పుడు కూడా మన గురి మారనివ్వరు ఆయన. మన దర్శనంలో మార్పైన రానివ్వరు. కొన్నిసార్లు లోకం మన యొక్క దర్శనాన్ని మార్చే ప్రయత్నం చేసినా, మన మీద ఒత్తిడి చేసినా, కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న మనుష్యులు లేదా సాతాను మన యొక్క దర్శనం, మన యొక్క గురి, మన యొక్క దృష్టి మార్చే ప్రయత్నం చేసిన, పరిశుద్ధాత్ముడు మనల్ని కానాను వైపుకి ఏ ప్రకారంగా ఇశ్రాయేలీయులను నడిపించారు, మనల్ని దేవుడు సిద్ధపరచుచున్న ఆయన రాజ్యం వైపుకి, ఆయన నిత్య నివాసమైన నూతన యెరూషలేము వైపుకి, సియోను వైపుకి నడిపిస్తారు. ప్రయాణం చేయండి. యేసుతో కలిసి ప్రయాణం చేసే కాలం ఇది. శక్తికి మించిన ప్రయాణం చేసిన ఏలియా, దైవజనులు, ప్రవక్త అయిన ఏలియా హోరేబు పర్వతం దాకా రావాలనేది దేవుని యొక్క నిర్ణయం.
మనల్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపారు, వాక్యాహారంతో నింపేది దేని కొరకు అంటే వీ హ్యావ్ టు ట్రావెల్, మనం ప్రయాణం చేయాలి. అదే ప్రకారంగా మేఘం నుండి మనం అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది మనం నేర్చుకున్నాం, మేఘము పైన ఉంటుంది. దేవుడు మనల్ని పైకి తీసుకువెళ్తున్నారు, పైనుండి శక్తిని మనకి ఇచ్చారు. రెండోదికి మేఘం తేలికగా ఉంటుంది. దేవుడు మనల్ని తన పరిశుద్ధాత్మ కుమ్మరించటం వలన, మన భారం ఆయన షేర్ చేసుకోవటం వలన ఆయన మన యొక్క జీవితాలలో నెమ్మదిని కలిగిస్తున్నారు, ప్రశాంతతను, విశ్రాంతిని. అసలు మనకున్న నెమ్మది, మనకున్న విశ్రాంతి అన్ని జనులకు ఉందో ఆలోచించి చూడండి. కోట్ల రూపాయలు ఉన్నా కానీ సిరి సంపదలు, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నా కానీ వారికి నెమ్మది ఉండదు. ఒకవేళ మనకు అవి ఉంటే అది దేవుని యొక్క కృపే, ఆశీర్వాదమే, అందరిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ అవి లేకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారికి దేవుని వలన కలిగిన చాలా గొప్ప ప్రశాంతత ఉంది. హల్లెలూయా, ప్రియ దేవుని బిడ్డ. మూడోదిగా మేఘం ప్రయాణం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ ప్రకారంగా కానాను దిశగా మందిరం మీద పైకెత్తబడి అలా ప్రయాణం చేస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఆయన ఆగిపోయారు. ఒకరోజు ఆగారు, 2 రోజులు ఆగారు, నెల ఆగారు, 2 నెలలు ఆగారు, సంవత్సరం కూడా ఆగినట్లు సంఖ్యాకాండం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం. ఆ ప్రకారంగా నాలుగోదిగా మేఘం పైకి ఎగురుతుంది. మీరు బాగా గమనించినట్లయితే చలికాలంలో కొండల మీద కూడా మేఘం కప్పేస్తుంది. మేఘాలు అలా వచ్చి కొండల్ని కప్పేస్తాయి. కొండలు కనబడవు, ఊర్లు కనబడవు, మొత్తం మంచు కనబడుతుంది. ఆ మేఘాలు కూడా అలా ప్రయాణించే విమానాలు కూడా మేఘంలో నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. విమానాలు కనపడవు, మేఘాలే కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే ఆ మేఘాలు అలా పైకి ఎగురుతున్నట్లుగా కనబడతాయి. దేవుని యొక్క క్రమం ప్రకారంగా, అంత దైవ క్రమమే. పొరపాటును కూడా సృష్టి మనిషి ప్రకారం, మనిషి చెప్పినట్లు వినదు. సృష్టి నువ్వు కొంచెం అంటే గాలి వీదు, మేఘమదనాలు చేస్తే వర్షాలు పడినా కానీ అదేదో తాత్కాలికమైన ఆనందమే. కొద్దిసేపు ఆగమంటే సూర్యుడు ఆగడు, చంద్రుడు ఆగమంటే ఆగడు. ఎందుకంటే సృష్టి దేవుని స్వాధీనంలో ఉన్నది. స్తోత్రం చెప్పండి. సృష్టి కంటే ఎక్కువ వారము, మరి అంత ఎక్కువగా దేవుని వశంలో ఉండాలి. అందుకని యోహాను ఆత్మవశుడైన కొలది అనేకమైన ప్రకటనలు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఇఫ్ యూ ఫిల్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకంతో నీవు నిండిన కొలది నీ ఉద్యోగంలో నీకు ఎన్నో ప్రకటనలు ఇవ్వబడతాయి. నీ వ్యాపారంలో, నీ అనుదిన జీవితంలో, సేవకురాళ్ళారా మీ జీవితాల్లో ఎన్నో రివిలేషన్స్ అంటే ప్రకటనలు ఇవ్వబడతాయి. సేవలో ఉన్న మాకు కూడా పరిశుద్ధాత్మ నింపుదల చాలా వస్తున్నాం. నేను నిలబడతాం అంతే. మాట్లాడేవారు మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నారని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. ఆ ప్రకారం పరిశుద్ధాత్మ మేఘం, అవునా, ఈరోజు మనల్ని పైకి ఎగిరేటట్లు చేయడం కొరకు పైనుండి దిగొచ్చారు. దేవునికి మాత్రమే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ మేఘం పైనుండి దిగొచ్చారు. ఎందుకంటే ఆయన పైన ఉన్నవారు. యేసు ప్రభువు వారిని చూడండి, పైనున్నవారు అని అన్నారు. ఆయన పైనుండి వచ్చి తిరిగి పైకి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు ఆయన. ఎందుకంటే చెరను పట్టుకునేవారు ఎవరూ లేరు. చెరగా తీసుకొని ఇదిగో ఆయన ఆరోహణమై అని రాయబడింది. కిందనున్న సంతోషకరమైన ఆత్మలు, నిత్యత్వంలో ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు వారి ఆయుష్కాలం అయిపోయిన తర్వాత, వారు చనిపోయిన మీదట వారు భూమి యొక్క అడుగు భాగంలో వెళ్ళిపోయేవారు. యేసు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళి ఆరోహణమై వెళ్తా చెరను పట్టుకొని తీసుకుని వెళ్ళి మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశం, అది పారడైజ్. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని యేసయ్య శిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించే ముందు దొంగతో చెప్పారు కదా. నేను 3వ ఆకాశం వరకు వెళ్ళి తిని అని పౌలు గారు అన్నారు కదా. ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రకారంగా చెరగా పట్టుకొని వెళ్ళడం కొరకు మాత్రమే చెరలోకి అలా వెళ్ళారు ఆయన. భూమి యొక్క అడుగు భాగంలోకి వెళ్ళి చెరను పట్టుకొని అలాగున తీసుకొని వెళ్ళి మొదటి 2, 3 ఆకాశాలుగా ఆయన అమర్చారు. 1, 2, 3 కాదు, 1, 2, 3. ఆ పైన ఇంకెన్నో ఆకాశాలు ఉన్నాయో. ఎందుకంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవని రాయబడింది.
పరమాకాశములారా అని వ్రాయబడింది. ప్రియ దేవుని, దానిపైన దేవుని యొక్క నివాసం ఉన్నది. అక్కడ ఉన్నారు మన దేవుడు, అక్కడికి తీసుకెళ్ళబోతున్నారు దేవుడు. స్తోత్రం చెప్పండి దేవునికి. మధ్యాకాశం వరకు దిగి రాబోతున్నారు దేవుడు. ఈ లోకంలో ఉంటున్న మనం, ఊబిలో చిక్కుకున్న మనల్ని ఎత్తైన బండ మీద, క్రీస్తు అనే బండ మీద, వాక్యం మీద నిలబెట్టింది మనం క్రింద పడిపోవడానికి కాదు. ప్రియ దేవుని బిడ్డ, అక్కడి నుంచి మనల్ని లేపి ఎక్కడికి తీసుకెళ్తారు? చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 60:8. మేఘము వలెను ఎగువ గువ్వల వలెను గోళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మేఘం ఎగురుతుందని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. మనం కూడా కళ్ళారా చూస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా ఒక దినం రాబోతుంది, ఆయన పరిశుద్ధులు ఎగరనై ఉన్నారు, మరణానికి సవాలు విసురుతూ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణం యొక్క ముళ్ళు పాపము, పాపంకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయినా లేదా మా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ భూమి మీద నుండి ఓ పరిశుద్ధులు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు దేవుని చేత నియమించబడ్డారో, ఎవరైతే రెండవ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, ప్రతిష్ఠించుకుని ఉన్నారో, రాకడే వారి యొక్క జీవితంగా క్రయం చెల్లిస్తున్నారో, సమర్పించుకున్నారో, who are anxiously, those who are anxiously awaiting for his rapture to see his glorious face. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఇదిగో రాబోతున్న కాలం ఏంటి పరిస్థితి అని చూడడానికి ఎదురు చూడమాక. మంచి కాలమే రాబోతుంది, కానీ అంతకంటే ఎక్కువగా త్వరగా మధ్యాకాశానికి రాబోతున్న నీ ప్రియుడు, నా ప్రియుడు, మన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని చూడడం కొరకు, అది మహిమ కలిగిన స్వరూపం, దాన్ని చూడడం కొరకు సిద్ధపడి ఎవరులా ఎదురు చూస్తారో వారు కడబూరం రోగిన వెంటనే రూపాంతరం చెంది మేఘాల వలె, గువ్వల వలె ఎగురుతూ గూళ్ళకు వెళ్ళబోతున్నారు. యెషయా ప్రవక్త గ్రంథం 40:31. The book of Isaiah chapter 40 verse 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని కొరకు ఎదురు చూడండి. ఒకరోజు ఎగరబోతున్నాం. ఎగరకపోతే ఏమవుతుంది పాస్టర్ గారు అని అడగండి. నేను చెప్పను దానికి సమాధానం. వాక్యంలో ఏమున్నది అది మాత్రమే చెప్పగలం. ఎగరకపోతే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడరో, ఎగురుతూ వెళ్ళరు, వారు ఈ లోకంలో ఉండిపోతారు. శ్రమల కాలం రాబోతుంది. క్రీస్తు విరోధి వచ్చే సమయం దగ్గర పడింది. శాంతి శాంతి అందరూ ఒకటే అనుకుంటా క్రీస్తు విరోధి బయలుదేరాడు ఐరోపా ఖండం నుండి. సమాధానం సమాధానం అనుకుంటా ఇప్పుడే సమాధానం పరుస్తున్నాడు. ఎందుకంటే దిస్ ఇస్ ది ఏజ్ ఆఫ్ ఎండ్. ఇది యుగాంతం, యుగము అంతం కాబోతుంది. ఎవరైతే శ్రమల కాలంలో చిక్కుబడిపోతారో వారే క్రీస్తు విరోధి యొక్క, అబద్ధ ప్రవక్త యొక్క, ఘట సర్పం యొక్క, ఈ ముగ్గురు ఉంటారు ఆ లోకంలో. చాలామంది యాంటీ క్రైస్ట్ ఒకడే ఉంటాడు, అది పొరపాటు. బైబిల్ సరిగ్గా చదవాలి. తెలియకపోతే తెలియని విషయాలు దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. సత్యం బాగా తెలిసిన పరిశుద్ధులను అడిగి తెలుసుకోవాలి. అనేక మంది ఉన్నారు పరిశుద్ధులు, మాకే సత్యం తెలుసు అని మేము చెప్పకూడదు. అనేక మంది పరిశుద్ధులకి సత్యాలు తెలుసు, లోతుగా అడిగి తెలుసుకోవాలి. యాంటీ క్రైస్ట్ వస్తాడు, యాంటీ క్రైస్ట్ వాడు ఒక్కడైనా వచ్చేది. యాంటీ క్రైస్ట్ కంటే ముందు వచ్చేది ఎవరో చెప్పమనండి. యాంటీ క్రైస్ట్ కంటే ముందు వచ్చేది, క్రీస్తు విరోధి కంటే ముందు వచ్చేది ఘట సర్పం. ఆదాము హవ్వలను మోసం చేసిన ఘట సర్పం క్రీస్తు విరోధి అనే యాంటీ క్రైస్ట్కి ముందుగా పడిపోతాడు. మిఖాయేలు అతని దూతలు కలిసి వాని దూతలతో యుద్ధం చేయగా పరలోకంలో వానికి అనగా వాయుమండలంలో, పరలోకంలో కాదు ఆకాశ మండలంలో వాడికి చోటు లేకపోయిన కనుక ఇదిగో వాడు పడద్రోయబడిరి. వాడు పడిపోతాడు. వాడు పడిన తర్వాత వాని బలమును, వాని అధికారాన్ని 42 నెలల కొరకు క్రీస్తు విరోధి అనే మనుషునికి ఇస్తాడు. వాడే యాంటీ క్రైస్ట్ అవుతాడు, క్రీస్తు విరోధి అవుతాడు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్ లెగుస్తాడు. ఈ ముగ్గురు భయంకరంగా ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రాకళ్ళు విడవబడ్డారో వారిని హింసిస్తారు. ఇది ప్రకటన గ్రంథంలోను, అవునా, దానియేలు గ్రంథంలోను, ఇక అనేక చోట్ల వ్రాయబడిన సత్యం. అందుకని విడవబడుట బహుఘోరం అని పాటలు పాడుతున్నాం కదా మనం. సిద్ధపడని ప్రభు యొక్క రాకడు ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి కూటంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసే కాలం కాదు ఇది.
అవి జరుగుతూనే ఉంటాయి. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామం ప్రపంచంలో ఏ సంఘంలో ప్రకటించబడినా, ఏ సేవకుడు ఉచ్చరించినా, ఏ విశ్వాసం ఉచ్చరించినా అది నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామం కనుక అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని ఊరికి మీరు పరిగెత్తమాకండి, వాటి కొరకు తాపత్రయపడమాకండి. ఇదిగో రాబోతున్న శ్రమణ కాలం నుండి తప్పించుకునే సిద్ధపాటు, ది ప్రిపరేషన్ ఫర్ హిస్ రాప్చర్, సంపూర్ణ సిద్ధి, ఆ సంపూర్ణత, పరిశుద్ధులు సంపూర్ణులు ఎత్తబడతారు. దాని కొరకు సిద్ధపడండి. మేఘం ఎలా ఎగురుతుందో ఆ ప్రకారంగా ఎగరబోతున్నాం. ప్రభు మన వినికిడిలో ఈ మాటలను ఆశీర్వదించి కడబోరు శబ్దం కొరకు, ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరిచి మేఘం వలె మనల్ని ఆయన మార్చి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మీకు స్తోత్రాలు తండ్రి. మేఘము నా తండ్రి ప్రభు అయా పైన ఉంటుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేఘం వలెను ఎగయు గువ్వల వలెను తండ్రి అయా గోళ్లకు మేమందరము నా తండ్రి పరిశుద్ధాత్మతో కలిసి మధ్యాకాశములో మిమ్మల్ని ముఖాముగ్గా కొలుసుకొనగలిగిన సమయము ఆసన్నం అవుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేమందరము ఆత్మ సంబంధముగా పైవారుగా మార్చండి తండ్రి. మేమందరము సంఘమైన నూతనేశ్లేములోను సియోన్లోనూ ఉండాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. పైనుండి నా తండ్రి పరిశుద్ధాత్మన మా హృదయంలో కుమ్మరింపబడినప్పుడు నా తండ్రి ప్రభు మా హృదయాలు తేలిగ్గా ఉంటాయి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నెమ్మదిని, శాంతిని, విశ్రాంతిని కలుగు చేసిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి మా హృదయాల్లో నా తండ్రి ప్రభు నెమ్మది కలుగు చేయమని అడుగుకొనుచున్నాను, విశ్రాంతి దయచేయమని అడుగుకొనుచున్నాను, శాంతిని అనుగ్రహించమని అడుగుకొనుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా దర్శనము నా తండ్రి ప్రభు, మా గురి మనకు ఉండ నా తండ్రి ప్రభు కానాను వైపు నా తండ్రి నూతన యెరూషలేము వైపు సియోను వైపు చూడగలిగిన గొప్ప ధన్యత అయా నా తండ్రి దయచేయమని అడుగుకొనుచు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని పరిశుద్ధులందరూ అయా చెప్పుచూ నా తండ్రి ప్రభు రాజువే కడబూరన మ్రోగుగానే నా తండ్రి రెప్పపాటు రాకులు నా తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన నా తండ్రి ప్రభు మా ప్రభువుని ముఖాముఖ కలుసుగనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము నా తండ్రి ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుకొనుచు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు రాజువే ఆయా మీ లేఖనాలను ఆయా హృదయంలో భద్రపరచుకోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగుకొనుచు నా తండ్రి. మీ మహిమల రాకుడుకు, రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే ఘనత పెంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. తలలోంచండి, కళ్ళు మూసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసం అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికి కూడా స్తోత్రాలు. ఒకరికొకరు మీరు స్తోత్రాలు చెల్లించుకోండి. వందనాలు.